నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం। నా పేరు మమస। వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం। దండపల్లిలో కదం తొక్కిన నిరుపేదలు, ఇళ్ల కోసం పట్టా భూమిలో గుడారాలు ఏర్పాటు, ప్రభుత్వం తమకు ఇంటి పట్టాలు అందజేయాలని డిమాండ్। మందమరి ఏరియా రామకృష్ణాపూర్లో పర్యటించిన జీఎం మనోహర్, ఏరియా ఆసుపత్రి సందర్శన, ఆసుపత్రిలో బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన। మంచిర్యాలలో అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు, క్రీడలతో మంచి భవిష్యత్తు ఉంటుందన్న జిల్లా జెడ్పీ చైర్పర్సన్ నల్లల భాగ్యలక్ష్మి। దండపల్లి మండలంలో నిరుపేదలు పట్టా భూమిలో ఇండ్ల కోసం గుడారాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం వెంటనే తమకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు। మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలో ఇల్లు లేని నిరుపేదలు ఆగ్రహించి 3,51,352 సర్వే నెంబర్లో గల 4 ఎకరాల్లో గుడారాలు వేసుకున్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇంటి జాగా ఇస్తాం, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, 3 ఎకరాల భూమి ఇస్తామంటూ మాయమాటలు చెప్పి మోసం చేసింది। ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హామీలు ఇచ్చింది, నెరవేర్చడం లేదు కాబట్టి మేము ఈ గుడారాలు వేసుకున్నా మాకు నిల్వ నీడ కూడా లేదు, ప్రభుత్వం మాకు ఈ భూమిపై హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు। ఆర్డీఓ గారికి కానీ కలెక్టర్ కానీ ప్రతి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం, ఇంటి స్థలాలు లేని వారికి ఇంటి స్థలాలు ఇవ్వాలని। ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నది, ఇంటి స్థలం లేని వారికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నది, ఇంటి స్థలం ఉన్న వారికి అలాంటి ప్రయత్నం లేదు, గవర్నమెంట్ చేయలేదు। కాబట్టి ఈ గవర్నమెంట్ ఇకనన్నా ఈ గవర్నమెంట్ పేదల మీద దయదలిసి ఈ యొక్క 351,52 సర్వే నెంబర్లు 4 ఎకరాల విస్తారంలో పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని, అట్లా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు కాబట్టి, ఆఫీసర్లు పట్టించుకోలేదు కాబట్టి ఈసారన్నా కనీసం పేదలపై దయించి ఈ యొక్క ఇంటి స్థలాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా సిపిఐ పార్టీ కోరుతున్నాను। ఈ భూమి పట్టభూమి అని తెలిసింది, అంతకుముందు గత 50-60 ఏళ్ల కింద వ్యక్తులకు ఇనాంగా ఇచ్చారు। వాళ్ళ కాళ్ళు మడుగులు వచ్చేటప్పటికప్పటికి వాళ్ళకు ఇనాంగా ఇచ్చారు। తర్వాత మళ్ళీ తిరగబడి దాన్ని ఆక్రమించుకున్నారు ఈ భూస్వాములు। ఆ భూస్వాములు కాకుండా మళ్ళీ దాన్ని కాలేజీ కనిచ్చి మళ్ళీ దాన్ని ఇది చేసుకొని మళ్ళీ కాలేజీని కూడా గుంజుకోవడానికి ప్రయత్నం చేసింది। కాబట్టి అలాంటి ప్రయత్నాలు భూస్వాములకు వస్తాసు వలకకుండా పేదల ప్రజల తరపున ఉండాలని కోరుతూ మందమరి ఏరియాలోని రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిని జనరల్ మేనేజర్ మనోహర్ సందర్శించారు। మందమరి ఏరియాలోని రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిని జీఎంఏ మనోహర్ శుక్రవారం సందర్శించారు। ఆసుపత్రిలో ఉన్నటువంటి ఫిజియోథెరపీ వార్డును పరిశీలించి పరికరాల వినియోగం, రోగులకు అందిస్తున్న వైద్యంను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషాను అడిగి తెలుసుకున్నారు। అంతేకాకుండా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న క్యాంటీన్ తనిఖీ చేశారు। రోగులకు అందించే ఆహార పదార్థాలు నాణ్యత ఉండాలని సూచించారు। క్యాంటీన్లో ఉపయోగించే వస్తువులను వేడి నీటితోనే శుభ్రపరచాలని అన్నారు। అలాగే వంట మాస్టర్ల చేతికి అధిక పరిణామంలో గోర్లు ఉండకూడదని, తప్పనిసరిగా ఆర్ఫాన్ దుస్తులు ధరించాలని సూచించారు। ఆయన వెంట జీఎం పర్సనల్ శ్యామ్ సుందర్ రావు, ఆసుపత్రి వైద్యులు ఉన్నారు। మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గ్రీన్ సిటీ మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి। మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గ్రీన్ సిటీలోని మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ తెలంగాణ స్టేట్ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పోటీలు ప్రారంభమయ్యాయి। శుక్రవారం నాడు ప్రారంభమైన పోటీలకు ముఖ్య అతిథులుగా మంచిర్యాల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ నల్లల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లల ఓదెలు, మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి యువిఎం బాబు పాల్గొన్నారు। ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ పుల్లెల గోపిచంద్కు మంచిర్యాల జిల్లాపై సానుకూలత ఉందన్నారు। మంచిర్యాల అసోసియేషన్ పోటీలు నిర్వహిస్తారని నమ్మకం ఉందన్నారు। మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంచి స్టేడియం ఉండాలని సూచించారు। ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సగ్గారావు మంచిర్యాలలో మినీ స్టేడియం నిర్మించాలనే సంకల్పంతో ఉన్నారని అన్నారు। జరుగుతున్న మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ తెలంగాణ ఏరియా గురించి జరుగుతూ ఉందో దాంట్లో పాల్గొంటున్న క్రీడాకారులకు మరియు వాళ్ళని ప్రోత్సహిస్తున్న బ్యాడ్మింటన్ ప్రేమికులకు, అభిమానులకు, అలాగే నిర్వాహకులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మంచిర్యాల పట్టణంలో అన్ని స్పోర్ట్స్ వాళ్ళు కూడా చేస్తే బాగుంటుందన్నది నా ఉద్దేశం। ఎందుకంటే ఈరోజు పిల్లలు రేపటి భారతదేశ పౌరులు కాబట్టి వాళ్లకు మంచి
క్రీడా సామర్థ్యాన్ని వాళ్ళ లోపల ఇవ్వాలని ఇటువంటి అకాడమీలు చాలా రావాల్సిన అవసరం ఉంది. మంచిర్యాల పట్టణంలో ఈరోజు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఎంతో క్రీడలలో ఆసక్తి ఉన్నా కానీ వాళ్ళు సమయాభావం వల్ల వాళ్ళు చేయలేకపోతున్నారు. ఇలాంటి అకాడమీలో వస్తే తప్పకుండా పేరెంట్స్ కూడా వాళ్ళ లోపల ఆలోచన విధానం మారి మరి వాళ్ళ పిల్లలకు కూడా అన్ని స్పోర్ట్స్లో అన్ని రంగాలలో వాళ్ళు కూడా రాణించే విధంగా వాళ్ళు ప్రోత్సహించే అవకాశం ఉంటుంది. మంచిర్యాల పట్టణంలో గత 30 సంవత్సరాల నుంచి మనం ఆశిస్తున్న స్టేడియం అనేది ఇంతవరకు రాలేదు. మినీ స్టేడియం రాలేదు, పెద్ద స్టేడియం కూడా రాలేదు. కానీ ఈరోజు మనం ప్రీతమ నాయకులు మరి శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు వారు ఎలక్షన్ల ముందు కూడా చెప్పినారు, మరి ఎలక్షన్ తర్వాత కూడా చెప్పినారు. ఏమనంటే మంచిర్యాలలో ఒక మంచి స్టేడియం నిర్మాణం చేస్తానని వాళ్ళు ప్రజలకు వాగ్దానం చేసినారు. వారు ఆ మాట మీద నిలబడ్డారు. తప్పకుండా వారు చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. అలాగే మేము కూడా వారికి చాలాసార్లు జ్ఞాపకం చేయడం వల్ల వారు కూడా దీనికి తగినంత స్థలాన్ని కేటాయించి మరి ఒక మంచి స్టేడియాన్ని కట్టాలని ఒక మంచి ఉద్దేశంతో వారు కూడా ఉన్నారు. తప్పకుండా మంచిర్యాల తొందరలోనే ఒక మినీ స్టేడియం, కనీసం మినీ స్టేడియం అన్న వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ నిర్వాహకులు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మరి మీరు కూడా ఇలాంటి టోర్నమెంట్స్ ఎన్నో కండక్ట్ చేయాలని, ఇది ఒక రాష్ట్రానికే సంబంధించి కాకుండా నేషనల్ టోర్నమెంట్ కూడా ఇక్కడ మంచిర్యాలలో ఆర్గనైజ్ చేయగలిగితే మన మంచిర్యాల పేరు దేశం మొత్తంలో కూడా మారుమవుతుంది. కాబట్టి అవకాశాన్ని మనం తప్పకుండా ఏమైనా అవకాశం దొరికితే మాత్రం తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకొని మరి ఇక్కడ మనం జాతీయ టోర్నమెంట్ కూడా కండక్ట్ చేసే అవకాశాలను పరిశీలించాల్సిందిగా వాళ్ళని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. యునెక్స్ సన్రైజ్ 10th తెలంగాణ స్టేట్ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఆర్గనైజ్డ్ బై ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఈరోజు ఈ టోర్నమెంటు ఇక్కడ నిర్వహించడం చాలా గర్వకారణం. ప్రస్తుతం పరిస్థితుల్లో టోర్నమెంట్ నిర్వహించడానికి ప్లేయర్స్ రావటము ఇవన్నీ ఒక ఎత్తు అయితే దానికి వ్యయ ప్రయాసాలు చాలా అవసరం అవుతున్నాయి. ఆ దిశగా ఇక్కడ ఆర్గనైజింగ్ వారు డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారు ఈ విధంగా ఆర్గనైజ్ చేయటం, వచ్చిన ప్లేయర్స్ అందరికీ కూడా అకామిడేషన్ ఏర్పాటు చేయటము, అట్లానే వారికి భోజన వసతి కల్పించడం అనేది చాలా అభినందనీయం. ఈ సందర్భంగా వారికి నేను చాలా అభినందన తెలియజేస్తున్నా. వాళ్ళు కోఆపరేషన్ చేసి ఇక్కడ స్థలం కేటాయించి ఒక 10 కోట్ల స్టేడియం కనుక ఇక్కడ నిర్వహించగలిగితే ఈ రాష్ట్ర స్థాయి పోటీలే కాకుండా దేశంలో సంబంధించిన ఆల్ ఇండియా ర్యాంకింగ్ టోర్నమెంట్ కానీ నేషనల్స్ కానీ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేసే అవకాశం, ఆ ఫెసిలిటీ అన్నీ ఇక్కడ వస్తాయని ఆశిస్తున్నాను నేను. ఆ విధంగా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారు కృషి చేస్తే ఖచ్చితంగా తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ నుంచి ఖచ్చితంగా ఆ విధమైన అవకాశం ఇక్కడ కల్పిస్తారని, అట్లానే గోపీచంద్ గారికి తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ అయిన గోపీచంద్ గారికి ఈ మంచిర్యాల మీద చాలా ఒక మంచి అభిప్రాయం ఉంది ఆయనకి. ఎందుకంటే మొన్న ఈ టోర్నమెంట్ కావాలని నేను అడిగిన తర్వాత వేరే జిల్లాలు కూడా అడిగారు. వాళ్ళందరూ కూడా ఎట్లా ఉంటుందంటే అక్కడ అకామిడేషన్ ఎట్లా ఉంది, స్టేడియం ఎట్లా ఉంది, అక్కడ వాళ్ళు చేయగలుగుతారా లేదా అన్నది మాకు అందరితోటి కూడా మాట్లాడి డిస్కస్ చేయడం జరుగుతుంది. కానీ మంచిర్యాల జిల్లా వాళ్ళు మాత్రం అడిగితే వెంటనే ఆయన ఆ టోర్నమెంట్ ఇచ్చేసేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకు అంటే వీళ్ళు ఆర్గనైజ్ చేయటం, వీళ్ళ హాస్పిటాలిటీ అవన్నీ గతంలో చూశారు కాబట్టి ఎప్పుడు కూడా వచ్చిన ప్లేయర్స్కి కానీ ఈ టెక్నికల్ కమిటీకి కానీ ఆర్గనైజర్స్ వీళ్ళంతా కూడా చాలా హాస్పిటాలిటీ తోటి రిసీవ్ చేసుకొని మంచి ఫెసిలిటీస్ కల్పించి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గోపీచంద్ గారికి ఈ పర్టికులర్గా ఈ మంచిర్యాల మీద చాలా మంచి అభిప్రాయం ఉంది. సింగరేణి కార్మికులు వారి కుటుంబాలు తమ ఆరోగ్యాల పట్ల పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించాలని మందమరి జీఎం మనోహర్ సూచించారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వారి సౌజన్యంతో మందమరి ఏరియాలోని రామకృష్ణాపూర్ సింగరేణి ఆసుపత్రిలో బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధి నిర్మూలన పట్ల అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా వచ్చేసిన జీఎం మనోహర్ దంపతులు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషా, బసవతారకం ఆసుపత్రి డాక్టర్ శ్రావణి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బసవతారకం ఇండో అమెరికన్ ఆసుపత్రి ద్వారా ఏర్పాటు చేసిన బ్రెస్ట్ స్కానింగ్ క్యాంప్లో రొమ్ము క్యాన్సర్ పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ఎవరికైనా వ్యాధి నిర్ధారణ అయితే ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యాధి సోకకుండా ఉండటానికి తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు నిత్యం తీసుకునే ఆహారంలో ఆరోగ్యకరమైన కూరగాయలు, పండ్లు ఉండాలని తెలిపారు. మరి బసవతారకం హాస్పిటల్ వారిచే సింగరేణి యాజమాన్యం ఈ యొక్క స్క్రీనింగ్ క్యాంపుని నిర్వహిస్తుంది. ఇందుకు గాను ముందుగా మన సింగరేణి యాజమాన్యం గౌరవ సిఎన్ఎండి శ్రీ ఎన్ బలరాం ఐఆర్ఎస్ గారికి, అదేవిధంగా మన గౌరవ డైరెక్టర్లకి,
ఈ యొక్క క్యాంపుకు గాను సంబంధించిన అన్ని అనుమతులు మంజూరు చేసినందుకు సభాముఖంగా నేను ఒకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సింగరేణి కాలరీస్ తమ ఉద్యోగుల యొక్క మరియు ఉద్యోగుల యొక్క కుటుంబాల గురించి, వారి సంక్షేమం గురించి ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనకాడదు అని చెప్పడానికి ఇది కూడా మరొక ఉదాహరణ. మరి బసవతారకం హాస్పిటల్ మంచి ఫేమస్ హాస్పిటల్, మనకు తెలుసు. క్యాన్సర్ హాస్పిటల్స్లో మంచి పేరు ఉన్నటువంటిది. అదేవిధంగా వారు ఎన్నో చారిటీ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉంటారు. అందుకని మరి వారు ఇంత దూరం వచ్చి మన సింగరేణి కాలనీస్లో నిన్న రామగుండంలో చేసినట్టు మనం ఈరోజు మన దగ్గర ఇక్కడ హాస్పిటల్లో ఈ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహిస్తున్నందుకు వారికి, వారి వైద్య సిబ్బంది, వారి యాజమాన్యానికి కూడా నేను మన అందరి తరఫున ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ ఎంతమంది పరీక్షలు చేయించుకున్నా కూడా 90-100 మంది టార్గెట్ ఏదో ఉంది. ఎంతమంది చేయించుకున్నా అందులో ఒక్కరు కూడా పాజిటివ్ రావద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కరికంటే ఒక్కరికి కూడా పాజిటివ్ రావద్దు. ఎవరికి కూడా క్యాన్సర్ గుర్తించకుండా ఉంటేనే మనకు సంతోషం, అంతే కదా. రావాలని ఎవరు కోరుకోరు కదా. దిస్ క్యాంప్ సక్సెస్ఫుల్ క్యాంప్ అండ్ దాదాపు 90-100 మందికి ఇది ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. మరొక బస్సు చాలా అధునాతనంగా అన్ని హంగులతో ఉన్నటువంటి బస్సు వాళ్ళు తీసుకొచ్చి చేశారు. వాస్తవంగా ఉదయం 7 గంటలకే మొదలు పెడతాం సార్, మాకు చాలా పేషెంట్స్ వస్తారు అని చెప్పి అంటున్నారు. మరి అనివార్య కారణాల వల్ల ఇప్పటికే 9:30-10 కావస్తుంది. ఇక ఎక్కువ సమయము మనం వెచ్చించకుండా మనం క్యాంపుని ప్రారంభించుకొని అసలు కార్యక్రమాన్ని మొదలు పెడతామని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. With nipple discharge or axillary node, అంటే axillary ఇక్కడ సంకల్లో కూడా గడ్డలు వచ్చిన ఇమీడియట్లీ అది సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్లో తెచ్చుకొని డాక్టర్ దగ్గర అప్రోచ్ కావాలి. హైడింగ్ చేయకూడదు. హైడింగ్ చేసేస్తే సార్ చెప్పినట్టు పేషెంట్స్ ముందు రారు, అది స్టేజ్ దాటిపోయి 2nd, 3rd, 4th స్టేజ్లో వచ్చేస్తుంది. అప్పుడు ఏంటంటే వీఆర్ ఆల్సో హెల్ప్లెస్ అనమాట. ఆ స్టేజ్లో వచ్చినప్పుడు వీ కాంట్ డూ ఎనీథింగ్ ఎక్సెప్ట్ ఫర్ సమ్ పాలియేటివ్ ట్రీట్మెంట్, కీమో, రేడియేషన్, అండ్ దెన్ ద సర్వైవల్ రేట్ కూడా తగ్గుతుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే వీ హ్యావ్ కమ్ ఆల్ ద వే, సార్ హ్యాస్ ఇన్వైటెడ్ అస్. సో ప్లీజ్ అందరూ ఇక్కడ వచ్చేసి క్లినికల్ ఎగ్జామినేషన్ చేయించుకొని బస్సులో మ్యామోగ్రఫీ ఉంటుంది, అల్ట్రాసోనోగ్రఫీ ఉంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే మేము టెస్ట్ చేసినాక వీ హ్యావ్ అవర్ రేడియాలజిస్ట్ డాక్టర్ హరీష్ గారు ఉన్నారనమాట. అండ్ వీ హ్యావ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ Rosna madam, medical oncologist Dr. Sulochana. We are all here to do and help you all out. చిన్న ప్రాబ్లం ఉన్నా ప్లీజ్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేయించుకొని ఈ బస్సులో ఉన్న ఇన్వెస్టిగేషన్స్ని మేక్ యూస్ ఆఫ్ ఇట్ అనమాట. చిన్న వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్రీవన్ అబౌట్ ఈ క్లినికల్ ఎగ్జామినేషన్ చేసినాకనే అవసరం పడే టెస్ట్ ప్రిస్క్రైబ్ చేసేస్తే బస్సులో వెళ్ళి టెస్ట్లు చేయించుకొని డాక్టర్ విల్ గివ్ ద రిపోర్ట్ తీసుకొని మళ్ళీ మా దగ్గర వచ్చిన మరి నెక్స్ట్ స్టెప్ వాట్ విల్ డూ అని నేను ఫాలో కావచ్చు. మిత్రులకి అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు దిస్ ఫంక్షన్. ఇది మనకందరికి తెలుసు, ప్రస్తుతం మనం ఫేస్ చేస్తున్న మేజర్ ప్రాబ్లం క్యాన్సర్. ఇంతకుముందు మనము ఇన్ఫెక్షన్స్ తోటి మిగతా ట్యూబర్క్లోసిస్ అట్లా చాలా కమ్యూనికబుల్ డిసీజెస్ తోటి స్ట్రగుల్ అయ్యేవాళ్ళం. కాకపోతే మనము ఎడ్యుకేట్ అయ్యి మనం వాటన్నిటికీ పరిష్కారాలు తెచ్చుకుంటూ ఉంటే మోడర్నైజేషన్ తోటి మనము అవి తగ్గిపోయినాయి. ఇప్పుడు మనకి క్యాన్సర్ చాలా పెద్ద ఇష్యూగా ప్రాబ్లం వచ్చింది. అందువలన మన మేనేజ్మెంట్ చాలా సహృదయంతో ముందు చూపుతోటి మన ఎంప్లాయీస్ ఇట్లాంటి వాటికి ఎక్కువగా వీటి బారిన పడకుండా ఉండాలని మన చాలా ప్రత్యేక శ్రద్ధతోటి మన ఎంప్లాయీస్, లేడీ ఎంప్లాయీస్ అబౌవ్ 45 అండ్ వైఫ్ ఆఫ్ ద ఎంప్లాయీ అండ్ మదర్ డిపెండెంట్స్కి ఈ ప్రోగ్రాము అరేంజ్ చేశారు. మేనేజ్మెంట్కి చాలా కృతజ్ఞతలు. తర్వాత మనకి తెలుసు ఇప్పుడు క్యాన్సర్ది ప్రివెన్షన్ అవన్నీ చెప్పాలి అంటే చాలా టైం పడుతుంది. కాకపోతే ఇప్పుడు మన ఫంక్షన్ మనం లేట్ అయిన కొద్దీ
మనకి ప్రోగ్రామ్ షెడ్యూల్ డిలే అవుతుంది కాబట్టి నేను ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ టు దిస్ ఫంక్షన్ అండ్ మేకింగ్ ఇట్ ఏ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి క్యాంపులు పెట్టడం ద్వారా మరి కార్మికుడు వారి కుటుంబాల ఆరోగ్యం కోసం మరి ఎంతో శ్రద్ధ తీసుకుంటూ మన దగ్గర లేకపోయినా అవసరమైన సమాచారం రెఫర్ చేస్తూ మరి ఇటువంటి క్యాంపుల ద్వారా ఏవైతే ప్రత్యేకంగా చెప్పాలంటే ఇవి మన దీనికి ఒక పేరు పెట్టిండ్రు, గుప్త రోగాలు అని పెట్టిండ్రు. ఈ గుప్త రోగాలు ఏమైతుందంటే నిజంగా కూడా ఒకప్పుడు ఇల్లిటరేట్ చెప్పుకోలేక పాపము ఏ థర్డ్ ఫోర్త్ స్టేజ్లోనూ బయటకు వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వీటిని ముందే డిటెక్ట్ చేయడం వల్ల ఇటువంటి క్యాంపులు పెడితే నాకు తెలిసి ఒక 20 years బ్యాక్ సిఆర్ క్లబ్లో పెట్టాం. అప్పుడు చాలా మంది మహిళలు ఉపయోగించుకున్నారు. మరి వేల సంఖ్యలో వచ్చి అప్పుడు 3 రోజులు పెడితే మంచిగా ఉపయోగించుకున్నారు. దానివల్ల చాలా మంది ప్రాణాలు దక్కినాయి. కాబట్టి వీళ్ళు చెప్పుకోలేదు, మహిళలు జనరల్గా ఇల్లిటరేట్ చెప్పుకోలేదు ఏమైందని, చిన్న కురుపు లాంటిది ఏదో అనుకుంటారు. ఇప్పుడంటే చదువుకున్నారు కాబట్టి కొంచెం తెలుసు కాబట్టి ప్రివెంటివ్గా వాళ్ళు ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి రోగాలకు ముఖ్యంగా నేను కూడా యాజమాన్యాన్ని కోరేదండి స్టేజ్ నుంచి ఈ ఎప్పుడో 15-20 సంవత్సరాలు కాకుండా ఇది ఒకటి మాత్రమే ఈ లేడీస్ సంబంధించి ఈ యొక్క గుప్త రోగాలు అని మనం పేరు పెట్టిన కాబట్టి అని చెప్పుకోలేక బలవుతున్నారు. కాబట్టి ఫ్రీక్వెంట్గా 4-5 సంవత్సరాలకు ఒకసారి పెడితే చాలా మంది ప్రాణాలు కాపాడిన వాళ్ళ మిత్రం. అదేవిధంగా మన కార్మికులు కూడా తెలుసుకొని అవేర్నెస్తో దీన్ని వాడుకోవడం ఉపయోగించుకోవడం వల్ల వాళ్ళు ప్రాణాల రక్షించుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రెఫరెన్స్ చేస్తుంటాం చూస్తుంటాం కాబట్టి చెప్తున్నాను. ఇటువంటి కేసులు క్యాన్సర్ బారిన పడుతుంది, పాత అయిన తర్వాత క్యాన్సర్ బారిన పడి చేస్తుంటుంది. కాబట్టి ఇది మనం ఉపయోగించుకోవడం ద్వారా అందులో ఇది మంచి ఫేమస్ హాస్పిటల్ ఇది తత్వతారకం మనం కూడా రెఫర్ చేస్తాం. క్యాన్సర్ కోసం పెట్టింది కాబట్టి ఈ రోజు ఏదైతే మనం క్యాంపు నిర్వహిస్తుంటున్నామో దీన్ని ఉపయోగించుకోవడం ద్వారా యాజమాన్యం కల్పించిన ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవడం ద్వారా కార్మికుల కుటుంబాలు దీన్ని ఉపయోగించి మంచి ఆరోగ్యం కాపాడు. వైద్యుల నిర్లక్ష్యానికి ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. హిమోగ్లోబిన్ తక్కువ ఉండటంతో ఆమెకు ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్ ఇచ్చారు. దీంతో ఆమెకు బీపీ పెరిగి పరిస్థితి విషమించడంతో యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వల్ పల్స్ హాస్పిటల్లో నర్సు మెడబోయిన కళ్యాణి మృతి చెందింది. హిమోగ్లోబిన్ తక్కువ ఉండటంతో వైద్యుని సూచన మేరకు ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్ ఇచ్చిన సిబ్బంది బీపీ పెరిగి పరిస్థితి విషమించడంతో లోటస్ హాస్పిటల్కు తరలించారు. మరింత మెరుగైన వైద్యం కోసం యశోద హాస్పిటల్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కళ్యాణి మృతి చెందింది. కళ్యాణి మృతికి గజ్వల్లోని పల్స్ హాస్పిటల్లో సిబ్బంది కారణమంటూ 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేస్తూ హాస్పిటల్ ముందు ఆందోళన కార్యక్రమాన్ని చేశారు. ప్రతి ఒక్కరూ సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని క్యాతన్పల్లి మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా కాలనీలో శానిటేషన్ నిర్వహించారు. వర్షాకాలంలో ఇంటి పరిసరాల్లో ఉన్నటువంటి పాత పరికరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. నీరు నిల్వ ఉన్న చోట్ల దోమలు చేరి అనేక రోగాల బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. సీజనల్ వ్యాధులు అయిన టైఫాయిడ్, మలేరియా, డయేరియా, డెంగ్యూ ఇతర వ్యాధులు సోకకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ప్రతి శుక్రవారం, ఆదివారం మున్సిపాలిటీలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దండపల్లిలో కదం తొక్కిన నిరుపేదలు. ఇళ్ల కోసం పట్టా భూమిలో గుడారాలు ఏర్పాటు. ప్రభుత్వం తమకు ఇంటి పట్టాలు అందజేయాలని డిమాండ్. మందమరి ఏరియా రామకృష్ణపూర్లో పర్యటించిన జీఎం మనోహర్. ఏరియా ఆసుపత్రి సందర్శన, ఆసుపత్రిలో బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన. మంచిర్యాలలో అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు. క్రీడలతో మంచి భవిష్యత్తు ఉంటుందన్న జిల్లా జెడ్పీ చైర్పర్సన్ నల్లల భాగ్యలక్ష్మి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.